వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పూర్వపు సాంప్రదాయాలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. వర్ణదేవుడి కటాక్షం కోసం తరతరాలుగా కొనసాగుతున్న కప్పతల్లి ఆటను జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడలో కుర్మసంఘ మాత్రంలో ఘనంగా నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కప్పతల్లికి మహిళలు పసుపు నీళ్లు పోసి వర్షాలు కురవాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండేవని వారు చెప్తున్నారు. వర్షాభావంతో ఆందోళన చెందుతున్న రైతులు వర్ణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కప్పతల్లి ఆటలు జగిత్యాల పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదిలా ఉండగా కుర్మసంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ పోచమ్మలోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలికి 2 కప్పలను కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు చప్పుళ్ల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి రావడంతో మహిళలు కప్పతల్లికి పసుపు నీళ్లు పోసి వర్షాలు కురవాలని, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ భగవంతుని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కప్పతల్లి ఆట అనేది వర్షాలు ఆలస్యమైనప్పుడు లేదా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు వర్ణదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆడే సాంప్రదాయ ఆట అని, మరియు పూజా కార్యక్రమం చేస్తుంటారని, తరతరాలుగా వస్తున్న ఈ ఆచరణలో భాగంగా జగిత్యాల గురువారం పూజలు నిర్వహించి కప్పతల్లి ఆటలు నిర్వహించడం జరిగిందని వారి సందర్భంగా మీడియా ముందు తెలియజేశారు.
ఈ గడ్డగీడు ఏర్పడుతుంది. గతంలో మేము ఇంతకుముందు ఆడినాము, మాకు దేవుడు రచించి ఆనగొట్టింది. అయితే ఇప్పుడు అలాగనే మళ్ళా కొట్టాలని మేము ఆడుతున్నాము. దేవుడి నుంచి మొర పుట్టాలి, వాన కొట్టాలి అని ఆడుతున్నాము. లోకం లెక్క అయితే అందరితో అందరు తిరిగి అందరం ఆన కొట్టాలి, మనకు అందరం మంచిగా ఉండాలి, పంటలు పండాలి అని ఆడుతున్నాము. ఇంతకుముందు కొట్టింది, ఇప్పుడు కొట్టాలి అని ఆడుతున్నాము. గతంలో మేము ఇంతకుముందు ఆడినాము, మాకు దేవుడు రచించి ఆనగొట్టింది. అయితే ఇప్పుడు అలాగనే మళ్ళా కొట్టాలని మేము ఆడుతున్నాము. దేవుడి నుంచి మొర పుట్టాలి, వాన కొట్టాలి అని ఆడుతున్నాము. లోకం లెక్క అయితే అందరితో అందరు తిరిగి అందరం ఆన కొట్టాలి, మనకు అందరం మంచిగా ఉండాలి, పంటలు పండాలి అని ఆడుతున్నాము. ఇంతకుముందు కొట్టింది, ఇప్పుడు కొట్టాలి అని ఆడుతున్నాము. ప్రోగ్రాన్ని నిర్వహించడానికి మాకు పట్టణ కుటుంబ సంఘం మరియు మా వార్డు కౌన్సిలర్ తత్వంగా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది వర్షాలు లేదని బాధపడుతూ ఇక్కడ రైతాంగానికి చాలా కష్టం వచ్చింది. పెరన్లు, మొక్కలు, వ్యవసాయం ఆధారపడినట్టు అందరికీ చాలా కష్టకాలంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, కప్పతల్లి కార్యక్రమాన్ని మీద నీళ్ళు పోసుకుంటూ చేస్తే దేవుని కరుణించి వర్షం పడతా అని, మన పోచమ్మ తల్లి దయ వలన వర్షాలు చాలా పడాలని మా కుటుంబ సంఘం మరియు హనుమంతు దేవాలన అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణం నడిబొడ్డున ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయం ఆశీస్సులతో మా కుటుంబ సంఘం నాయకులు, అలాగే పోచమ్మవాడ రైతు కుటుంబ సభ్యులందరం కలిపి ఏదైతే అనాధికంగా వస్తున్న కప్పతల్లి ఆట అనేది ఎప్పుడైతే వర్షాలు కురవని ఎడల రైతుకు వర్షం కొట్టక నీళ్లు లేక రైతులు అలమాడుతూ పంటలు చేయక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే అనాదిగా వస్తున్న ఈ కప్పతల్లి ఆట అనేది మేము అనుకోని ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి కప్పతల్లి ఆట ఆడడం జరుగుతుంది. అలాగే ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లి మీద నీళ్లు పోస్తుంటూ వాళ్ళ మీద కూడా కప్పతల్లి ఆట ఆడుతూ వర్షాలు కురవాలని చెప్పి రైతులకు ఎంతో మేలు జరిగి పంటలు పండించుకోవాలని మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే మా జగిత్యాల పట్టణంలో ఈ 30వ వార్డు కుటుంబ ఆత్మ సభ్యులందరూ మాకు సహకరించి వారు కూడా రైతులకు ఎన్నింటూ ఉంటూ వర్షాలు కురవాలని చెప్పి మేము ఈ పోచమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి అలాగే ఇంటింటికి తిరుగుతూ ఈ కప్పతల్లి ఆట ఆడడం జరుగుతుంది. అలాగే ఈరోజు వర్షం కురుస్తుందని చెప్పి మేము చాలా సంతోషంగా ఈ కప్పతల్లి ఆడడం జరుగుతుంది. వానదేవుడు కరుణించి మా రైతులందరినీ ఆదుకుంటాడని చెప్పి మేము మా వాడకట్టు ప్రజల తరపున దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ వర్షం కురవాలని కోరుచున్నాం.